దేవుడు గిద్యోనుకు తోడై ఉండి ఆయుధములు లేకుండా, జనబలము లేకుండా, ధనబలము లేకుండా, ఏ ఒక్కరి సహాయము లేకుండా 300 మందితో మిద్యానీయుల మీద విజయం పొందుకునేలాగా చేసాడు దేవుడు. హల్లెలూయా. మిద్యానీయులందరూ కూడా తినడానికి తిండి లేకుండా నోటి దగ్గర కూడు లాక్కొని పోతున్నారు. మిద్యానీయులు యుద్ధం చేయడమేమో కానీ మాకు 3 పూటలా తిండి దొరికితే చాలు అనుకునే పరిస్థితి అది. వాళ్ళని కొట్టడం, యుద్ధం చేయడం, గెలవడం తర్వాత సంగతి. వాళ్ళు మా దగ్గరికి రాకుండా ఉంటే చాలు, నోట్లోకి 5 ఏళ్ళు వెళ్తే చాలు అనుకునే పరిస్థితి. ఇక అది కూడా లేకుండా ఒక యుద్ధంలో గెలిచేవాడు, విశ్వాసము కలిగిన వాడు, ప్రార్థనాపరుడై ఉండి గోధుమలు పట్టుకొని గానుగ చాటును కూర్చొని వాళ్ళకు దొరికితే వాళ్ళు ఎత్తకపోతారని చెప్పి రహస్యముగా పిరికివాడుగా బ్రతుకుతున్నాడు. పిరికివాడుగా ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు గిద్యోను. హల్లెలూయా. అటువంటి సమయంలో దేవుడు కనపడ్డాడు. చేయబోయే స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. బైబిల్ అంతట్లో ఈ వాయిస్ మీకు కనపడుతుందో లే నాకు తెలియదులే కానీ చెవులు పెట్టానండి మంచిగా. బైబిల్ అంతట్లో ఓడిపోయిన దగ్గరే నా దేవుడు కనపడ్డాడు. హల్లెలూయా. మనుషున్న పదానండి ఓటమి. గానుగ చాటులో గోధుమ చల్లించుకోవడం ఓటమి. అగ్నిగుండంలో దేవుడు ప్రత్యక్షత ఓటమి. ఇలాగ నువ్వు ఎక్కడ చూసుకున్నా బైబిల్ గ్రంథములో ఓడిపోతున్న సమయంలో గెలిపించడానికి నా దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా.